ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. యాజ్ యూజువల్గా డైలీ మార్నింగ్ పూజ అయితే అయిపోయిందండి. ఇంకా సేమ్ యాజ్ యూజువల్గానే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ వెజిటేబుల్స్ తీసుకొచ్చారండి. ఇంకా మార్నింగ్ అయితే రైతు మార్కెట్లో చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. ఇవైతే బోడకాకరకాయలండి. కొన్ని ప్రాంతాల్లో ఆకాకరకాయలని కూడా అంటారు. మేమైతే బోడకాకరకాయలు అంటామండి. ఇంకా మా హస్బెండ్ అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుండి ఈ బోడకాకరకాయలు మార్కెట్లోకి వస్తాయి కదండి. తనకైతే చాలా ఇష్టం అండి. ఇంక ఇవి స్టార్టింగ్ నుండి సీజన్ ఎండింగ్ వరకు అయితే తీసుకొస్తూనే ఉంటారండి. ఈ బోడకాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. దీనికోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత ఈ బోడకాకరకాయలు అయితే వేసానండి. వీటిని ఫ్రై చేస్తున్నాను. వీటిని చాలా రకాలుగా కర్రీ చేస్తారండి, ఫ్రై చేస్తారు. అలాగే కొంచెం పసుపు కూడా వేసానండి. నేను కూడా ఒక 3-4 రకాల వెరైటీస్గా వండుతానండి ఈ కర్రీని. ఈరోజైతే ఫ్రై చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశానండి. చాలా సింపుల్ ఫ్రై అండి ఇది. ఇవన్నీ ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కారం వేస్తున్నానండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి, లేకపోతే కారం అంతా మాడిపోతుంది. ఈ కారం వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ సాల్ట్ అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. ఇంకా అంతే అండి, చాలా ఈజీ అండి ఇది ఫ్రై అయితే. దీనికోసం నేను ఆల్రెడీ టమాటో రసం చేశానండి. ఇది టమాటో రసం కాంబినేషన్తో ఈ ఫ్రై తింటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్లో ధనియాల పొడి కూడా వేసేసానండి. ఈ కర్రీ అయితే మనకి 3-4 డేస్ అయినా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో మనము ఏమి కూడా టమాటోస్, ఆనియన్స్ అలాంటివి యాడ్ చేయలేదు కదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొక వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి. చాలా బాగా వచ్చిందండి, క్రిస్పీగా వచ్చాయి. పీసెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ బోడకాకరకాయని శ్రావణ మాసంలో ఒక్కసారైనా తినాలంటారండి. శ్రావణ మాసం నుండి మనకి ఇవి మార్కెట్లో లభిస్తాయి. ఇంకా మేమైతే ఎండ్ ఆఫ్ ద సీజన్ వరకు అయితే తెస్తూనే ఉంటామండి. చాలా బాగుంటుందండి కర్రీ అయితే.